మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కారణంగా గోడకూలిన ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో కలిసి ఉట్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఘటనకు బాధ్యులైన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల మృతికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ బాధిత కుటుంబాలకు వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. లక్షెట్టిపేట మండలంలో ఈదురుగాళ్లకు ఏదైతే 3 రైతులతో పాటు విద్యార్థి మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ లక్షెట్టిపేట పట్టణంలోని ఉట్కూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అటు మృతుల కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి గారు చెప్పండి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు మృతి చెందారు. దాన్ని మీరు ఎట్లా అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఇది 100% రేవంత్ రెడ్డి గారి వైఫల్యమే అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయడము ప్రభుత్వ బాధ్యత. ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత 24 గంటల లోపల ధాన్యం తరలించాలి. ఇలా కటింగ్లు అయిపోయి నెల రోజులు గడుస్తుంది. నెల రోజులకి వెళ్ళి ఏదైతుందో మొత్తం మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో 5% కూడా ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఇవాళ ఏదైతే తూకం వేసిన తర్వాత 24 గంటలు తరలించలేకపోవడంతో ఆ రైతు తండ్రి కొడుకులు ఇద్దరు ఆడ పడుకుంటే ఏదైతుందో గోడగూలి ఇద్దరు చచ్చిపోయినాయి అంటున్నాను. ఇది ప్రభుత్వ హత్య, ఇది ప్రభుత్వ హత్య అంటున్నాను. 24 గంటలు తరలించకపోవడం ఏదైతుందో ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం. కాబట్టి ఇది ప్రభుత్వ హత్య కింద పరిగణించాలి. సంబంధిత అధికారుల మీద ఏదైతుందో హత్య నేరం కింద కేసు నమోదు చేసి వాళ్ళ చట్టపరమైన చర్యలు చేపట్టాలి. ఇంకో 2 రైతులు ఏదైతుందో పాప ధాన్యం తూకం వేయక 15 రోజులు అవుతుంది. 15 రోజులు పడిగాపులు కాస్తుంటే అక్కడ 2 రైతులు చచ్చిపోయినారు. 4 రైతులు మొత్తం చచ్చిపోయినారు. ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో 4 రైతులు చనిపోయిన ఇంతకంటే ఘోరం ఉంటుందే? రేవంత్ రెడ్డి గారి మాట ఎవరు నమ్మడని చెప్పని రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం కాబట్టి అని పట్టుకొచ్చి రైతులు డిక్లరేషన్ చేయించిండ్రు. ఇవాళ ఏదైతుందో ధాన్యం ప్రొక్యూర్మెంట్ మద్దతు ధర కల్పన చేయడంతో పాటుగా 500 రూపాయలు బోనస్ కల్పిస్తానడా. 500 బోనస్ దేవుడి పక్కన పెట్టేస్తాయి. అసలు మద్దతు ధర దిక్కు లేదు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల కేసీఆర్ గారు ఏదైతుందో పంటకు 10,000 ఇచ్చిన సంవత్సరానికి రైతు బంధు పథకం కింద. కాంగ్రెస్ వస్తే 15,000 ఇస్తామని చెప్పన్నారు. ఇలా 15,000 కాదు, అసలు 10,000 దిక్కు లేదు. 3 పంటలు కొట్టిండు అని చెప్పి అంటున్నాను. ఇలా పంటల బీమా పథకం కింద ఏదైతుందో అమలు చేస్తామని చెప్పాను. ఆ పంటల బీమా పథకం దిక్కు లేదు. భూమి లేని నిరుపేదలకు ఏదైతుందో నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి అన్నాడు. అది దిక్కు లేదని చెప్పి అంటున్నాను. రైతు పాప ఆ తల్లిని చూడవే, ఆమె కొడుకు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన జీవిత భవిష్యత్తు ఏమైంది? భర్త వేండు, కొడుకు వేండు. ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని చెప్పి అంటున్నా. ఇలా రైతులు పొట్ట పెట్టుకున్నట్టు ఒక రేవంత్ రెడ్డి నైతికంగా బాధ్యత వహించాలి. అసలు ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు లేదు అని చెప్పి అంటున్నాడు. ప్రధానంగా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఏదైతే అనేక కొర్రీలు పెడతా ఉన్నారు, అలాగే తూకంలో కూడా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే బస్సాకు కూడా దాదాపు 2 నుంచి 3 రూపాయలు అడుగుతా ఉన్నారని మంచిర్యాల జిల్లాలో కూడా ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? 100% మీరు కరెక్ట్ అయ్యా. 100% మీరు కరెక్ట్ అని చెప్పి అంటున్నా. కిలోకు సంచి 3 కిలోలు అంటే కిలోకి క్వింటల్కి ఎంత అయితే ఎరికాను మీకు? 7.5 అయితే 7.5 అంటే నీకు కిలోకు 20 రూపాయలు అన్నా కానీ 7.5 ఇంటూ 20 150 రూపాయలు. 150 ఇంటూ 30 క్వింటలు పండుతాయి. 150 ఇంటూ 30 పెడితే 4,500 రూపాయలు ప్రతి రైతు ప్రతి ఎకరా మీద నష్టపోతుండని చెప్పి అంటున్నాను. ప్రతి రైతు ప్రతి ఎకరా మీద 4,500 అదనపు తూకంతో నష్టపోతుండని చెప్పి అంటున్నాను. ఆ తూకం గంగలో పెట్టవా? రైతు పానాలు పోయినాయి కదా. దీనికి అత్తేంది అంటున్నాను. వాడు తూకం గంగలో అది అతిగా జోకుతున్నాడు. అసలు జోకుడు దిక్కు లేదు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? లేదు బాబు, సంబంధిత అధికారులతో క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ఎవరన్నా కానీ జిల్లా కలెక్టర్ గారు బాధ్యుడు. దానికి మీరు ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి 302 కింద సెక్షన్ నమోదు చేసి చర్యలు చేపట్టాలి. ఈ చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. ఈదురుగాళ్లకు సంబంధించి ఏదైతే వర్షాలకు మృతి చెందిన రైతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎగ్రేషియా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. అలాగే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, ఉమేష్, శ్రీనివాస్, మంచిర్యాల.